బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో ఆడియో వైరల్ అవుతుంది. వార్ 2 సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తా అంటూ వ్యాఖ్యలు చేశారట. తన పర్మిషన్ లేకుండా ఎలా చూస్తారంటూ మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది. అయితే లోకేష్ ని తిట్టిన ఎన్టీఆర్ సినిమాను ఎలా రిలీజ్ చేయనిస్తాం, ఆ సినిమాకు ఎలా డాన్సులు వేస్తారు, ఎలా ఆడిస్తారో చూద్దామంటూ ఫోన్లో అవతల వ్యక్తితో ఆయన మాట్లాడారు. ఇప్పటికే పార్ట్ 1 ఆడియోలతోనే రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలో మళ్లీ పార్ట్ 2 ఆడియో బయటకు రావడం పెద్ద దుమారాన్ని రేపుతుంది. సినిమా ఎన్ని గంటలకి? 4 గంటలకునా, 4 o'clock నా? జైలు ముందు తీసుకు పెట్టించావు. మనమేం నాన్న మామూలుగా వచ్చినాడన్నా. దానా నాన్న 4 o'clock సినిమాల్లో మన ఇదేనా త్రివేణినా? సరే నేను వస్తాను. సరేనా, ఉంటానా. సీట్ పెట్టిస్తావు లేదప్పా? నాన్న ఏనా నువ్వు అట్లా అంటావునా? నువ్వేం అట్లా అంటావు? 10 సీట్లు పెట్టించు. అంటే మన అశోక్ తీసుకున్నా ఆల్రెడీ. అవేనన్నా ఇది మన అశోక్ తీసుకున్నాను ఆల్రెడీ. ఎన్ని 16 అంటే 16 పెట్టించేసినాను అప్పుడే. వస్తున్నా చూడు. నువ్వు వస్తావా? కాదప్ప, సినిమాకి ఎట్లా పోతారు మీరు? తప్పదన్నా, ముందు నుంచి నా ఫ్యాన్స్ లో మన సినిమాకి ఎట్లా పోతారు అంట. నిన్న లోకేష్ సార్ ఇబ్బంది పెడితే, లోకేష్ సార్ మాట్లాడితే ఎట్లా పోతారు మీరు? ముందు నుంచి కూలికి పోండి. పోతాం సినిమాకి ఎట్లా పోతారప్ప? ముందు నుంచి ఉన్నా ఫ్యాన్స్ వాడు పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. అదే ముందు నుంచి రాడదన్నా ఇప్పుడు. అప్పయ్యా ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో. ముందు నుంచి వేపించుకో, నువ్వు వేపించుకో. కాల్చి అడుగు. మనమేంది వాళ్ళ సినిమా మనకు సంబంధం ఏం లేదా? నువ్వు ఎట్లా వేపిస్తావయ్యా? మనమేం చేపిస్తాంనా? కానా ఆ రీలు రాదు, ఎట్లా వేపిస్తావా? మనమేముందనా, మనం సినిమా చూసాను. లేదు అసలు రాదు, చూడు సినిమా రీలు ఏం రాదు. చూడు, నువ్వు చూడు కావాలంటే. వచ్చినారనా? వచ్చాను లేదు కానీ రీలు అనేది ఎట్లా వేపిస్తారు దాంతో? వాళ్ళ సినిమా ఎట్లా వేపిస్తారు అంట. మనకేముందినా, మనం సినిమా నా పర్మిషన్ లేకుండా ఎట్లా వేపిస్తారు అంట. నువ్వేనా నువ్వునా? కాదు, నిన్ను అడుక్కొని ఏం చేస్తామన్నా? ఎట్లా వేపిస్తారు నా పర్మిషన్ లేకుండా? వాళ్ళతో డాన్స్ వేస్తారా మీరు? సినిమా చూడండి, చూద్దాం. ఏనా నువ్వేనా? సమస్య లేదు. సినిమా రానిగా రానిను, పిక్చర్ కానీ రాదు కంటే కదా టైము అంట. రాదనా? ఎట్లా వస్తుంది? సినిమా రాదు. ఆడిందనుకో మధ్యలో కాలుస్తారు. వాంది ఎట్లా ఇప్పిస్తారు ఈ టైంలో అంట. జూనియర్ గాంధీ సార్ గురించి, చిన్నబాబు గురించి మాట్లాడతాడు. మాట్లాడాడు కదా వాడు. అయిపోయింది. నాకు తెలియకుండా ఎట్లా డాన్స్ వేపిస్తారప్ప మీరు? ఎన్ని చేపిస్తాం నీకు తెలియనా? దానా సరే ఆడించుకోండి, చూద్దాం. సినిమా ఎన్ని గంటలకి? 4 గంటలకునా, 4 o'clock నా? దగ్గుబాటుపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గుబాటు ఫ్లెక్సీలు ఎక్కడా కనిపించినా చింపేస్తున్నారు.
ఇటు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అటు ఆడియో అయితే మరొకటి రిలీజ్ అయింది. ఇప్పటికే ప్రస్తుతం రిలీజ్ అయిన ఒక ఆడియోతో ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో ఆడియో లీక్ అవ్వడంతో కూడా మరింత వేడి పుట్టిస్తుందని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అయితే గందరగోళంలో ఉన్నారు. అటు ప్రసాద్ అయితే వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు వాయిస్ అయితే విన్నాం కదా, సో ఏదైతే సినిమా ఎలా ఆడుతుంది చూస్తాము, సినిమాని ఆడనీయమంటూ కూడా దగ్గుబాటి ప్రసాద్ అయితే ఒక ఫోన్ కాల్ ఆడియోతో మరొక ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఈ గొడవ ఇంకా మరింత సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. సో దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఎక్కడ అటు ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు కనిపించిన మొత్తం ఎక్కడికక్కడ చింపేస్తున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తున్నాము. సో ఫ్యాన్స్ అయితే ఆగ్రహంతో ఉన్నారని చెప్పాలి. ఇంతకుముందు మనం చూసిన ఒక ఆడియో బయటకు వస్తేనే సో అసలు మేముంటేనే తను ఎమ్మెల్యేగా గెలిచారు, సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి టీడీపీకి సపోర్ట్ చేసాం, లేదంటే ఇక్కడ అసలు ఆయన ఎమ్మెల్యేగా ఉండారంటూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పిన కొన్ని వ్యాఖ్యలు అయితే చూసాము. అయితే మరొక ఆడియో రిలీజ్ కావడంతో ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది అక్కడ, సో ఫ్యాన్స్ మరింత ముందుకు వెళ్ళి అసలు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో ఇప్పటికే ఎక్కడెక్కడ ప్రసాద్ ఫ్లెక్సీలు అయితే అటు ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు అయితే ఎక్కడెక్కడ చించివేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ చెప్తున్నారు. అయితే మరో పక్కన దీన్ని ఎమ్మెల్యే ప్రసాద్ అయితే కట్టిస్తున్నారు. వాయిస్ నాది కాదు, నేను మాట్లాడలేదు అంటూ కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాము. అసలు ఈ గొడవలో ఎవరి పాత్ర ఎంత ఉంది, సో నిజంగానే ఈ ఆడియో అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ధృవీకరించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే గందరగోళానికి తెరదించున్నారని చెప్పాలి. సో మరొక ఆడియో రిలీజ్ కావడంతో సో ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఉత్కంఠంగా మారింది. Vamos!